అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకు ఇందు క్రానికల్స్. ఈరోజు మనం బెల్లం పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పొంగడాల్ని మేమైతే దీపావళికి మరియు సంక్రాంతికి మాత్రమే చేసుకుంటాం. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద రెసిపీ, బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ పెట్టి మెత్తని పిండిలా తయారు చేసుకోవాలి. పొంగడాలకి తడిపిండి మాత్రమే యూస్ చేయాలి. సో ఇందులో తేమ పోకుండా ఉండడానికి ఒక కాటన్ క్లాత్ని బాగా వాష్ చేసి దాన్ని వాటర్లో ముంచి స్క్వీజ్ చేసి ఈ పిండి మీద వేస్తే మీరు ఎప్పుడు తయారు చేసుకుంటారో అప్పుడు వరకు ఆ పిండి మీద అలా వేసుంటే పిండిలో ఉన్న తేమ పోకుండా ఉంటుంది. సెకండ్ స్టెప్ ఆఫ్ ది రెసిపీ, బెల్లం పాకం. దీనికి ముందుగా మనం బెల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేటట్టు కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే మనకి బెల్లం ముద్రపాకం అవుతుందో చూస్తున్నారు కదా ఎలా అయిందో, సేమ్ ఆ విధంగా పాకం అయితే మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని పాకంలో వేసి బాగా తిప్పుతూ ఉండాలి. థర్డ్ స్టెప్ ఆఫ్ ద రెసిపీ, స్టవ్ వెలిగించుకొని ముకుడు పెట్టి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న మిశ్రమాన్ని గిన్నె ఆర్ గరిటెతో ఆయిల్లో వదలాలి. పువ్వులా విరుచుకొని పైకి తేలుతూ ఉంటాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే, పొంగడాలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.